మరి రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అభివృద్ధి అనేది జరగలేదు, కానీ అభివృద్ధికి అడ్డం పడుతుంది ఈ ప్రభుత్వం. సంక్షేమం అంటే కేవలం మాటలతోనే సరిపుస్తూ ఉంటారు సంక్షేమ కార్యక్రమాలు. ఈరోజు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అంతా బూటకము. చంద్రబాబు నాయుడు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఎన్నికల ముందు చేసినటువంటి వాగ్దానాలలో ఏ ఒక్కటి కూడా సక్రమంగా 100% నెరవేర్చలేదు ఇంతవరకు. మరి ఎన్నికల ముందు ఓట్లు వేయించుకున్నాం, ప్రజలను మభ్యపెట్టావు, నీ మాటలు నమ్మినారు, నమ్మి చేశారు కాబట్టి ఇదేనారు, ఓటు వేసినారు. అదే అంటున్నారు, ఇప్పుడు ఎక్కడికి పోయినా అదే అంటున్నారు. మోసపోయాం అంటున్నారు. మరి ఈరోజు మనం అన్ని రకాల ఒట్టి మాటలు మాత్రమే చెప్తున్నారు తప్ప ఎలాంటివి జరగడం లేదు. మరి ఈరోజు పరిస్థితి చూస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా విద్యా వైద్యం, రైట్ ఫ్రమ్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు విజయం ఒకటే. విద్యా వైద్యం అనేది ప్రజలకు అందుబాటులో ఉండాలా, అది కూడా ఉచితంగా చేయాలా, విద్య ఉచితంగా ఇవ్వాలా, వైద్యం ఉచితంగా చేపించాలా, ఇది వాళ్ళ పాలసీ. మరి అటువంటి దాన్ని నీరు గడిచి ఈరోజు ప్రైవేట్ పరం చేయాలనుకోవడం ఎంత దుర్మార్గం అని చెప్పాలి. మరి అవన్నీ కూడా ఈరోజు మనం హై స్కూల్ ఉంది, నాడు నేడుకి ఎంత బాగా డెవలప్ చేసాం. ఇంతకుముందు ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లున్నది. మరి నాకు తెలిసి చంద్రబాబు నాయుడు ఇవన్నీ ఇప్పుడు మనం ఊరుకుంటేకినా ఈ మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్ ప్రైవేట్ ఎవరు చేసేదాన్ని ఒప్పుకుంటేకినా రేపు పొద్దున గ్యారెంటీగా మన జెడ్పీ హై స్కూల్ కూడా ఏ నారాయణకో చైతన్యకు ఇచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం. వీడు సరిగ్గా చెప్పడం లేదు మీరు, బాగుండదు, ప్రైవేట్ అయితేనే బాగుంటుంది. మరి ఇంకో రోజు పోతే ఆ ముఖ్యమంత్రి పదవి కూడా ప్రైవేట్లకు ఇచ్చాక బాగా చేస్తారు కదా. నీకంటే ముఖ్యమంత్రి పదవి మంత్రులు ఎందుకు ఏం చేయడం మన చేత కాదు. ఆ పదవికి కూడా ఏ నారాయణకో లేకపోతే వాళ్ళకి ఇస్తే కినా బ్రహ్మాండంగా పరిపాలన చేస్తారు వాళ్ళు. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే ఫ్రీగా రిమ్స్ కానీ స్విమ్స్లో కానీ చేస్తారు, కర్నూలు మెడికల్ కాలేజ్. అదే ప్రైవేట్ హాస్పిటల్లో వాంచి పడేస్తాను పిల్లలు. బ్రహ్మాండంగా 17 మెడికల్ కాలేజ్, 17 హాస్పిటల్స్, ఇవన్నీ దాదాపు దీని విలువ 1,00,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రభుత్వ ఆస్తిని ఈరోజు ప్రైవేటు పరం చేసి నీ తొత్తులకు ఇవ్వాలని ఒక జీవోని తీసుకొచ్చి పెట్టి మరి ఇచ్చే ప్రయత్నంలో నువ్వు ఉన్నావంటే కినా ప్రజలు నిన్ను క్షమిస్తారా అని అడుగుతాడా? ప్రజలు నిన్ను క్షమిస్తారా? నిన్న చూస్తే పులివెందులో బ్రహ్మాండమైన మంచి ఎక్విప్మెంట్ ఉంది హాస్పిటల్లో. నేను పోయి చూసి వచ్చిన, జరుగుతుంది హాస్పిటల్లో. ఎక్విప్మెంట్ తీసుకెళ్ళి ఎక్కడో బయటపడేస్తారు, తీసుకెళ్ళి వేరే హాస్పిటల్కి అటు షిఫ్ట్ చేస్తారు. అంటే కడప జిల్లాలో హాస్పిటల్ ఉండకూడదు, కడప జిల్లా రైతులకు ఏమి సాయం చేయకూడదు, అన్ని రకాల కడప జిల్లా ప్రజలు ఇబ్బంది పడాలా అనే జయం తప్ప వేరే ఏం లేదు. మరి ఏదైనా ఒకటే, రేపు పొద్దున్నే 100% వచ్చేది వైఎస్ఆర్సీపీ గవర్నమెంటు, జగన్మోహన్ రెడ్డి గ్యారెంటీగా ముఖ్యమంత్రి అయ్యేది ఖాయం. 110%. ఎందుకంటే ఇప్పటికే తెలిసిపోయింది అందరికీ, వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంది. ఈరోజు పేపర్లు చూశాను, 48 మంది ఎమ్మెల్యేలు ప్రజలతో అందుబాటులో లేరట. ఈరోజు పేపర్లు చూసిన, నిన్ననే నాకు వాట్సాప్లో వచ్చింది, చూసాం. ప్రజలలో అందుబాటు లేకుండా ఉన్నటువంటి 48 మంది శాసనసభ్యులు, ఆయనకు తెలిసి 48, కానీ ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. ఈరోజు ఒక్కొక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యుని తీసుకోండి, పేరు చెప్పరు. ఒక్కొక్క శాసనసభ్యులు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ చెప్తా అంటే కథలు చెప్తున్నారు.
ఎంత అవినీతిగా జరుగుతోంది పరిపాలన, ఏ రకమైనటువంటి జరుగుతుంది. బెల్ట్ షాపులు పెట్టిస్తున్నారు, గంజాయి అమ్ముతున్నారు. ఇంకా ప్రొద్దుట్లో ఎవరు చెప్తారు, అది క్యాషినో కూడా పెట్టించేయదు అని కూడా క్లబ్బులు. యాడికి దిగజారిపోయింది పరిపాలన. మరి ఇవన్నీ కూడా అలా రేపు ఎట్లా 12వ తారీఖు ఉంది, 60 డీటెయిల్గా చెప్తాం. మన అభివృద్ధి వాళ్ళ సంక్షేమాలు కూడా రేపు 12వ తారీఖున భారీగా ఒక ర్యాలీని నిర్వహించి, ఆ ర్యాలీ ద్వారా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు తెలుసు కదా నాకు, ఇట్లాంటి సంతకాలు, కోటి సంతకాలే కాదు 10 కోట్లు తెచ్చినా కానీ చూడడు. అందుకనే ప్రజలలో వ్యతిరేకత రావాలా, ప్రజలకు తెలియజెప్పాలా. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పని చంద్రబాబు నాయుడు ఈ రంగం దాన్ని ప్రైవేటు పరం చేసి ప్రజలకు అందుబాటులో లేకుండా విద్యా వైద్యం చేస్తున్నాడు అనేది తెలియజెప్పాలనే ఉద్దేశం మీద 12వ తారీఖున మొత్తం 175 నియోజకవర్గాల్లో కూడా భారీగా ర్యాలీలు నిర్వహించి ప్రజలకు తెలియజెప్పి మా యొక్క విజ్ఞప్తిని అక్కడ నుండి లోకల్ అధికారులకు రిప్రజెంటేషన్ ఇవ్వాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. మరి ఖచ్చితంగా మైదుకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన ఆరోగ్యం భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కుటుంబం నుంచి ప్రతి ఒక్కరూ వచ్చి మరి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.